హాయ్ హలో నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మగువ ఇన్ యూఎస్ఏ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో మీకు టైటిల్ చూస్తే అర్థమైపోయింది కదా, నాకు ఇండియా ప్యాకేజ్ వచ్చింది. సో అది ఎక్కడి నుంచి నేను తెప్పించుకున్నాను, ఏమేమి తెప్పించుకున్నాను, అవన్నీ ఎలా ఉన్నాయి, ఇదంతా మీతో షేర్ చేసుకుంటాను. జనరల్గా మనకి ఇండియా ప్యాకేజ్ అంటే మన పేరెంట్స్ నుంచి కానీ, ఇన్లాస్ నుంచి కానీ, ఎవరైనా రిలేటివ్స్ కానీ మనకి కావాల్సినవన్నీ కొని అవి ప్యాక్ చేయించి ఏదైనా కొరియర్ సర్వీస్ నుంచి మనకు పంపిస్తారు. బట్ ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ ఇండియాలో బాగాలేదు కాబట్టి, కరోనా వల్ల ఎవరిని అడగలేని సిచ్యువేషన్. సో నేను గూగుల్ చేస్తే ఇండియాలో హోమ్ ఫుడ్స్ అని నాకు ఒకటి దొరికింది. సో అక్కడ ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి ట్రై చేద్దామని నేను ట్రై చేశాను. అవన్నీ బాగున్నాయి, నాకు నచ్చాయి. సో అందుకని అవంతా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అడ్రస్ వచ్చి fiahomefoods.com. ఇక్కడ మనకి స్వీట్స్, స్నాక్స్, పచ్చళ్ళు, అలాగే పొడులు ఇవన్నీ మనకి దొరుకుతాయి. సో ఇది విజయవాడలో ఉంది. ఇదేమి నేను ప్రమోషన్ వీడియో కాదండి, జస్ట్ నాకు నచ్చింది. సో అది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నేను ఈ వెబ్సైట్లో కొన్ని స్వీట్స్, కొన్ని స్నాక్స్, అలాగే పచ్చళ్ళు, అలాగే కొన్ని పొడులు ఆర్డర్ చేసుకున్నాను. సో నేను ఆర్డర్ చేసుకునే దానికి డెలివరీకి మొత్తం కలిపి 5 రోజుల్లో నాకు ప్యాకేజ్ వచ్చింది. అసలు కరెంట్ సిచ్యువేషన్లో మనకి ప్యాకేజెస్ చాలా డిలే అవుతున్నాయి. అది ఇండియా నుంచి వచ్చే ప్యాకేజెస్. అసలు ఈ ప్యాకేజ్ ఇంత త్వరగా వస్తుంది అనుకోలేదు, బట్ చాలా త్వరగా వచ్చింది. సో మనం ఎప్పుడు ఆర్డర్ చేసుకున్నా మనకి 4 to 5 days కంటే ఎక్కువ టైం పట్టదు. సో చాలా కన్వీనియంట్గా ఉంది. మనకి ఏం కావాలో అవన్నీ సెలెక్ట్ చేసుకుని మనం తెప్పించుకోవడానికి. మీరు కూడా నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. నేనేం ఆర్డర్ చేసుకున్నానో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ముందుగా స్వీట్స్, నేను ఆర్డర్ చేసుకున్న స్వీట్స్ చూపిస్తాను. వీళ్ళ ప్యాకింగ్ గురించి కూడా చెప్పాలండి. అసలు చాలా నీట్గా ఉంది ప్యాకేజ్. మీకు ఎక్కడ నలిగిపోవడం కానీ, ఒలికిపోవడం కానీ, పచ్చళ్ళు కానీ ఇవన్నీ లీక్ అవ్వడం కానీ అస్సలు లేదు. అలాగే క్లియర్గా వాళ్ళు ప్రతిదానికి నేమ్ రాశారు. సో ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఉంది. సో ఇది సెసమీ లడ్డు. సో లడ్డూలు, నువ్వుల లడ్డు. సో ఇక్కడ ప్రైజింగ్ వచ్చి మనకి 250 grams 200 rupees ఉన్నాయండి. మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్. నాన్ వెజ్ పికిల్స్ వేరేగా ఉన్నాయి ప్రైజింగ్, బట్ మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ 200 rupees 250 grams. సో ఇది లడ్డు. నెక్స్ట్ బూందీ మిఠాయి. సో మనకి ఇలా నీట్గా ప్యాక్ చేసింది బూందీ మిఠాయి. నెక్స్ట్ అరిసెలు, గీ అరిసెలు. నూనెవి ఉన్నాయి, నెయ్యివి ఉన్నాయి. నేను నెయ్యివి ఆర్డర్ చేసుకున్నాను. మనకి 250 grams-కి 6 అరిసెలు వచ్చాయి. అలాగే కజ్జికాయలు ఎన్ని వచ్చాయంటే, ఇవన్నీ నేను జస్ట్ శాంపుల్ కోసం ట్రై చేశాను. సో తక్కువ తెప్పించుకున్నాను, 250 grams అంతే. అసలు ఎలా ఉంటాయి, బాగుంటాయా లేదా, ఎప్పుడైనా ట్రై చేయొచ్చా అని ట్రై చేశాను. సో కజ్జికాయలు వచ్చి మనకి 5 పీసులు వచ్చాయి. జస్ట్ మనం ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటాయో అదే టేస్ట్. ట్రై చేశాను ఆల్రెడీ, బాగుంది. తర్వాత బూర్లు. అరిసెల పిండితోనే ఇవి కూడా చేస్తారు, బూర్లు అంటారు, లేదా పొంగనాలు అంటారు అనుకుంటా. మా సైడ్, ఆంధ్ర సైడ్ పొంగనాలు లేదా బూర్లు. స్వీట్స్ వచ్చి అవి. నెక్స్ట్ స్నాక్స్ స్వీట్స్ ఇంకా ఉన్నాయి. ఇది చిట్టి కాజా. కాజాలు చిన్న సైజులో ఉంటాయి మనకి. సో సైజ్ వచ్చి చిట్టి కాజా అంటారు వీటిని. సో ఇవి కూడా నేను 250 grams ట్రై చేశాను, బాగున్నాయి. ఇవి కూడా మేము సగం తినేసాం ఆల్రెడీ. సో నెక్స్ట్ వచ్చి స్నాక్స్, బూందీ, అలాగే చికోడి. ఈ 2 స్నాక్స్ ఆర్డర్ చేశాను. ఈ 2 కూడా ట్రై చేసాము. మీకు కనబడుతుంది కదా, సగం బాక్స్ ఖాళీ అయిపోయింది. సో ఇవి కూడా చాలా బాగున్నాయి.
నెక్స్ట్ వచ్చి ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ పచ్చళ్ళు పొడులు. సో ఇది వచ్చి అల్లం పచ్చడి. క్లియర్గా వాళ్ళు ఇక్కడ అల్లం అని రాశారు. సో చాలా నీట్గా ప్యాక్ చేశారు. ఇవి కూడా ఇది జిప్ లాక్. మీరు ఇక్కడ కట్ చేసుకుంటే ఇలాగే కూడా వాడుకోవచ్చు, ఏదైనా గ్లాస్ జార్లో కానీ ఎందులోనైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇది కూడా నేను 250 గ్రామ్స్, ఇవి 250 గ్రామ్స్ ప్యాకెట్స్, ఇది 200 గ్రామ్స్. మీరు వెబ్సైట్లోకి వెళ్తే మొత్తం మీకు ప్రైజింగ్ అంతా క్లియర్గా ఉంది. సో చెక్ చేయండి. ఇది సాంబార్ పొడి. మునగాకు పొడి, ఏదైనా మనం కూరల్లో కానీ అట్లా వేసుకోవచ్చు కదా, మంచిది కదా, హెల్దీ అని చెప్పి ఇది కూడా ఒకటి ప్యాకెట్ ఆర్డర్ చేశాను 250 గ్రామ్స్ది. సో మునగాకు పొడి. ఇది గోంగూర పొడి. మనకి గోంగూర జనరల్గా ఇండియా నుంచి గోంగూర నేను పేస్ట్ తెప్పించుకుంటాను, బట్ గోంగూర పొడి వాళ్ళ దగ్గర ఉంది. సో ఒకసారి ట్రై చేద్దాం. మనం జస్ట్ పొడి ఏదైనా పప్పులోకి కానీ ఏదైనా కూరలోకి కానీ మనం పొడి వేసుకుంటే సరిపోతుంది కదా అని ఒకసారి ట్రై చేద్దామని తెప్పించుకున్నాను. ఇది నేను వాడిన తర్వాత చెప్తాను. మామిడి తాండ్ర. ఇది కారం, కూర కారం, ఇగురు కారం అంటారు. జనరల్గా ఇండియా నుంచి వస్తాయి. మా అత్తగారు కానీ మా అమ్మ వాళ్ళు కానీ కారం ఆడించి పంపిస్తారు. బట్ ఊరికే నేను ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుంది కూర కారం అని చెప్పి ఆర్డర్ చేశాను. ఇది 500 గ్రామ్స్ అనుకుంటా. ఇది చింతకాయ పచ్చడి. చింతకాయ. ఇది చూపిస్తాను. ఇవి నాన్ వెజ్ పికిల్స్ ఒకేసారి చూపిస్తాను. నెక్స్ట్ ఇది ఆవకాయ. ఆవకాయ నేను 2 ప్యాకెట్లు ఆర్డర్ చేశాను 250 గ్రామ్స్. ఆల్రెడీ ఒక ప్యాకెట్ రాత్రి ఓపెన్ చేశాను, పొద్దున్నకి అయిపోయింది. ఇది ఇంకో ప్యాకెట్. చాలా బాగుంది. ఎలా ఉందంటే ఇప్పుడే ఫ్రెష్గా మన ఇంట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అదే టేస్ట్ ఉంది. సో బాగా నచ్చింది మాకు. అయిపోయింది ఆల్రెడీ ఒక ప్యాకెట్. ఇది ఫస్ట్ టైం నేను వింటున్నాను. చల్ల మిరపకాయలు అంటే మనకి మజ్జిగ మిరపకాయలు జనరల్గా మనం అవి వేయించుకొని పప్పులో వాటిలో తింటూ ఉంటాము సాంబార్లో కానీ, బట్ చల్ల మిరపకాయ పొడి ఇది. సో ఒకసారి ట్రై చేద్దాము, వెరైటీగా ఉంది కదా అని తెప్పించాను. సో ఇది మనకి జస్ట్ లైక్ కందిపొడి ఎలా మనం అన్నంలో కలుపుకొని తింటామో అలాగే ఇది కూడా మనం కలుపుకొని తింటాం. సో ఒకసారి ట్రై చేసిన తర్వాత దీని గురించి కూడా ఫీడ్బ్యాక్ చెప్తాం. నెక్స్ట్ ఇది చింతపండు పులిహార పొడి. సో జనరల్గా మనం చింతపండుతో పులిహార చేసుకుంటాం కదా, దాంట్లోకి మనం అప్పటికప్పుడు చేసుకునే కంటే టైం కలిసి వస్తుంది అని చెప్పి ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుంది వాళ్ళ టేస్ట్ అని చెప్పి ఇది పొడి ఆర్డర్ చేశాను. సో దీంతో నెక్స్ట్ టైం చింతపండు పులిహార చేసినప్పుడు ఎలా వచ్చిందో నేను చెప్తాను. నెక్స్ట్ గోంగూర పండు మిర్చి పచ్చడి. గరం మసాలా. రసం పొడి. సో ఇవన్నీ నేను పొడులు ఇంకా ఏం టేస్ట్ చేయలేదు, బట్ పచ్చళ్ళు అయితే ట్రై చేశాను. ఆవకాయ పచ్చడి చాలా నచ్చింది. సో 2 నాన్ వెజ్ పికిల్స్ కూడా ఆర్డర్ చేశాను, జస్ట్ ఎలా ఉంటాయో చూద్దామని. ఇది గోంగూర రొయ్యల పచ్చడి. జనరల్గా మనకి నేను విన్న ఫీడ్బ్యాక్ ఏంటంటే రొయ్యలు ఈ నాన్ వెజ్ పికిల్స్ చాలా గట్టిగా ఉంటాయి ముక్క, బట్ ఇవి చాలా అలా గట్టిగా ఉండవంట. సో చూడాలి, ట్రై చేసి చెప్తాను. అలాగే ఇంకొకటి కొరమీను ఫిష్ పికిల్. కొరమీన్ చేప తెలుసు కదా, ఆ చేపతో పట్టిన పచ్చడి ఇది. సో ఇది కూడా నాకు ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పి ఇది కూడా నేను ట్రై చేస్తున్నాను, తెప్పించుకున్నాను. సో ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అదంతా మీతో షేర్ చేసుకుంటాను. చూసారు కదా నేను ఇండియా నుంచి ఏమేమి తెప్పించుకున్నానో. సో మీరు కూడా నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ తెలుగు మగువ ఇన్ USA. టేక్ కేర్, బాయ్.